గురూజీ నిజామాబాద్ నుంచి లలిత కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అమ్మాయి పేరు స్వప్న, ధనిష్ట నక్షత్రము. చెప్పమంటే చెప్తామండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం, శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. చాలా రోజుల నుండి ట్రై చేశాము, ఇప్పుడు కలిసి వచ్చింది. అదృష్టము అప్పుడప్పుడే వస్తుంది, ఎప్పుడు రాదు. వచ్చినప్పుడు ఉపయోగం చేసుకునేయాలి. ఇప్పుడు మీ అమ్మాయిది ధనిష్ట నక్షత్రము. బాగుంది తల్లి జాతకము. అమ్మాయి పూర్తి పేరేంటి? అమ్మాయి పూర్తి పేరు స్వప్న. స్వప్న అంతే? స్వప్న. ఓకే. ఈ నాన్న పేరు? శంకర్ అండి. శంకర్. సరే తల్లి. ఏం చదివింది అమ్మాయి? అమ్మాయి ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ అయింది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తుంది. ప్రయత్నిద్దామంటే అబ్బాయి సెట్ అయిందండి. సరే, మంచిది. అబ్బాయి అక్కడ అబ్బాయి సెట్ అయిపోయింది. పెళ్లి మ్యారేజ్ ఎప్పుడు, ఇద్దరు బాగుంటారా? కాదు, ఇప్పుడు పెళ్లి సెట్ అయిపోయింది, మ్యారేజ్ కుదిరేసింది, ఇప్పుడు బాగుంటారా అని ఆలోచిస్తే ఎలా తల్లి? అందరికి చెప్పేసి ఇవన్నీ మొదలుగానే ఆలోచించే. ఇప్పుడు నువ్వు మీ కూతురికి ఏం చెప్పాలంటే, అమ్మ మా కర్తవ్యము నీకు మంచి వరంతో వివాహం చేస్తున్నాము, కానీ అక్కడ నీ జీవితము బాగుండడము బాగలేకపోవడం ఆమె పూర్వజన్మ కర్మఫలం మీద ఉంటుంది, అది మీ తప్పు కాదు. అర్థమైంది కదా? అలా మనం ఆశీర్వాదించి వాళ్ళు చక్కగా ఉండాలి అని చెప్పాలి. ఇప్పుడు ధనిష్ట నక్షత్రానికి కుంభరాశికి సప్తంలో గురువు ఉన్నాడు. గురుబలం మంచిగా ఉంది, పెళ్లి చేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ పెళ్ళికి ఒక 18 రోజుల ముందుగా అమ్మాయి చేతుల్లో రోజు ఉదయాన్నే రావి చెట్టు వేప చెట్టుకి 5 ప్రదక్షిణలు వేపించి నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ఎందుకంటే వివాహిత జీవితంలో అడుగు పెట్టక ముందు గురు అనుగ్రహం ఉంటే ఇంకా మంచిగా అవుతుంది ఆ జీవితం అని. ఒక 18 రోజులు చేపించండి చాలు. వివాహం అయిన తర్వాత ప్రతి శుక్రవారం లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ దేవాలయానికి ఒక 16 వారాలు భార్యాభర్తలు చక్కగా ఇద్దరు దర్శనం చేసుకోవాలి. అలా చేసేస్తే జీవితాంతం హ్యాపీగా ఉంటారు తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే.